హాయ్ అండి. ఈ శారీ పైన బ్లౌజ్ని నేను ఇలా డిజైన్ చేశాను. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ బ్లౌజ్ కటింగ్ని ఆల్రెడీ పార్ట్ 1లో చూపించాను. ఇప్పుడు ఓన్లీ స్టిచ్చింగ్ చూపిస్తాను. బ్యాక్ నెక్ ఎలా స్టిచ్ చేశాను అనేది, ఫ్రంట్ నెక్ని కూడా నేను ఆల్రెడీ పార్ట్ 1లో ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపించాను. ఈ వీడియోలో బ్యాక్ నెక్ అండ్ ఈ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ నెక్ డిజైన్ కోసం 13 ఇంచుల పొడవులో క్యాన్వాస్ని కట్ చేసుకోండి. నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచులు, 2 ఇంచులు మనం యాడ్ చేసే జరీ పట్టీ కోసం ఇలా 10 ఇంచులకు 12 ఇంచులకు మార్క్ చేసుకోండి. నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులకు మార్క్ చేసి ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ని డ్రా చేయండి. ఇప్పుడు 10 ఇంచుల దగ్గర కూడా ఒక స్ట్రెయిట్ లైన్ని డ్రా చేసుకోండి. తర్వాత 12 ఇంచుల దగ్గర కూడా ఒక స్ట్రెయిట్ లైన్ని డ్రా చేయండి. 1 ఇంచు ఇలా 10 ఇంచుల నుంచి పైకి మార్క్ చేసి ఇలా 1 ఇంచు క్రాస్గా డ్రా చేసేయండి. ఇప్పుడు కింద 12 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్న దగ్గరికి ఇలా కట్ చేసేయండి. మిడిల్లో ఉన్న ఈ 2 ఇంచ్ పీస్ని కూడా కట్ చేసుకోండి. ఈ పీస్ని బట్టే మనం జరీ క్లాత్ని కట్ చేసి యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ పట్టీని ఈవెన్గా 1 ఇంచ్ ఉండేలా ఎక్స్ట్రాగా ఉన్న క్యాన్వాస్ అంతా కట్ చేశాను. ఇప్పుడు దీన్ని లైనింగ్ క్లాత్కి ఐరన్ చేసి స్టిక్ చేయాలి. ఇలా పెట్టేసుకోండి. సమానంగా ఇలా ఐరన్ చేసేసేయండి. ఐరన్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసేయండి. ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని ఎక్స్ట్రాగా ఉన్నదంతా కట్ చేసేయండి. ఈ 1/2 ఇంచ్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా చుట్టూ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ నేను లైనింగ్ని మెయిన్ క్లాత్ని యాడ్ చేశాను. బ్యాక్ మిడిల్ని ఈ నెక్ మిడిల్ని సరిగ్గా సమానంగా పెట్టుకొని కదలకుండా ఇలా పిన్స్ పెట్టేయండి. ఇప్పుడు క్యాన్వాస్ ఎలా ఉందో అలా క్యాన్వాస్ పైన స్టిచ్ పడేలా కొంచెం ఎడ్జ్కి ఇలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మిడిల్లో ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి. ఈ కార్నర్స్ దగ్గర కట్స్ ఇవ్వండి. కట్స్ ఇచ్చేసి ఈ క్యాన్వాస్ పట్టీ అంతా వెనకాలకు అనేసి ఇలా ఒక అణుగుడు స్టిచ్ వేసుకోండి. ఈ స్టిచ్ చేసేటప్పుడు కార్నర్స్ అనేటివి షార్ప్గా ఉండేలా చూసుకోండి. కట్ దగ్గర దాకా పెట్టేస్తే ఎడ్జెస్ అనేది షార్ప్గా వస్తాయి, ఎక్కడ ముడతలు రాదు. ఇప్పుడు ఇందాకలా ఈ 2 ఇంచెస్ పీస్ని పక్కన పెట్టాం కదా, దానికి ఇలా సమానంగా పెట్టేసుకొని సైడ్ కిందికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలా ఇంకొక క్యాన్వాస్ని కట్ చేసుకోండి. దీనికి పైన మిగిలిన జరీ బార్డర్ ఉంటుంది కదా, సింగిల్ బార్డర్, చిన్న బార్డర్ని రెండింటిని యాడ్ చేసి ఈ క్యాన్వాస్కి ఐరన్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. బ్లౌజ్ పీస్లో శారీ క్లాత్ మిగిలింది అన్నాను కదా, 3 to 4 ఇంచెస్. దాంతో నేను ఆల్రెడీ పోట్లీస్ని రెడీ చేసి పెట్టాను. ఆ పోట్లీస్ని ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఇక్కడ 2 ఇంచెస్ పట్టి ఎక్కడి వరకు అయితే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామో క్యాన్వాస్, అక్కడ స్టిచ్ చేయకుండా ఈ మెయిన్ క్యాన్వాస్ ఎంత ఉందో అంతవరకు ఈ పోట్లీస్ని సరిగ్గా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. పోట్లీస్ అనేటివి ఇటువైపు ఉండాలి, వాటి ఓపెన్స్ అనేటివి ఇలా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు దీనిపైన లైనింగ్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని మిడిల్లో కదలకుండా ఒక పిన్ పెట్టేయండి. ఇక్కడ పిన్ పెట్టేసి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ దాకా స్ట్రైట్గా కుట్టేసిన తర్వాత ఈ వీ షేప్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా వేలుతో తడిమితే కింద పోట్లీస్ అనేటివి ఎక్కడున్నాయని తెలుస్తుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మిగతాది స్ట్రైట్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు క్యాన్వాస్ వైపు తిప్పేసి క్యాన్వాస్ ఎలా ఉందో అలా ఈవెన్గా పట్టుకోండి. ఇందాకలా మనం స్టిచ్ చేసింది అంత ఈవెన్గా రాదు, సో అందుకని ఇంకొక స్టిచ్ ఇలా వేసుకోండి. ఇప్పుడు ఈ షేప్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టేసి ఈ లైనింగ్ అంతా వెనకాల వైపు కనేసి ఇప్పుడు అణుగుడు స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా నీట్గా సర్దుకుంటూ వేసుకోండి. పోట్లీస్ ఉన్నాయి కాబట్టి వన్ సైడ్ టెన్షన్ అయితే ఈజీగా వస్తుంది. లైనింగ్ వైపు తిప్పేసి ఈ క్లాత్ని ఇలా యాడ్ చేసేయండి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మిడిల్లో ఉన్న ఈ క్యాన్వాస్ కంటే ఒక 1/4 ఇంచ్ మందం ఎక్స్ట్రాగా డ్రా చేయండి. ఎందుకంటే ఇది స్టిచ్ చేసినప్పుడు అంత మందం వెడల్పు ఎక్కువ అవుతుంది కదా. అలా పెట్టేసి ఈ మిడిల్ దగ్గర సైడ్స్కి పిన్స్ని పెట్టేసుకోండి. ఇక్కడ రబ్ చేస్తూ ఈ క్లాత్ని యాడ్ చేసుకుంటే మనకు కావాల్సిన డిజైన్ అనేది రెడీ అవుతుంది.
స్టార్టింగు ఎండింగు కంపల్సరీ రబ్ చేయండి. ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లీట్ మార్కింగ్ దగ్గర ప్లీట్స్ని పెట్టేసుకొని వెనకాల బ్యాక్ పట్టీని యాడ్ చేస్తే మనకు బ్యాక్ పీస్ అనేది కంప్లీట్గా రెడీ అవుతుంది. ఈ ప్లీట్ అనేది 1/2 ఇంచ్ వెడల్పు, 3.5 ఇంచ్ పొడవు పెట్టాను. ఇప్పుడు కిందంగా లైనింగ్ క్లాత్తో ఈ బ్యాక్ పట్టీని స్టిచ్ చేస్తున్నాను. ఇలా అనుగుడు స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతా ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఒక లావ్ స్టిచ్ వేసేయండి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ స్టిచ్ తీసేయాలి. హ్యాండ్ డిజైన్ కోసం క్యాన్వాస్ని 6 ఇంచెస్ పొడవు, 4 ఇంచెస్ వెడల్పులో ఇలా తీసుకొని 4 ఫోల్డ్ చేసుకోండి. నేను చూపిస్తున్నట్టుగా ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు ఇలా స్ట్రైట్గా కట్ చేసేయండి. ఇప్పుడు మిడిల్లో అడ్డంగా అంటే 6 ఇంచెస్ పొడవులో ఇలా అడ్డంగా 3/4 ఇంచ్కి మార్క్ చేయండి. ఈ 6 ఇంచెస్ దగ్గర 1.5 ఇంచ్కి మార్క్ చేయండి. ఇలా క్రాస్గా ఒక లైన్ని డ్రా చేయండి. 3/4 ఇంచు ఇటువైపు 1.5 ఇంచు ఇలా తీసుకొని కట్ చేయండి. షేప్ అనేది ఇలా వస్తుంది. సేమ్ ఇదే విధంగా ఇంకొక పీస్ని కూడా కట్ చేసుకోండి. దీన్ని లైనింగ్కి ఐరన్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయండి. దీనికి చుట్టూ హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇది లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ మిడిల్కి సరిగ్గా చాక్ పీస్తో ఒక మార్క్ చేయండి. అక్కడ ఈ క్యాన్వాస్ డిజైన్ని సరిగ్గా మిడిల్లో పెట్టేసి కదలకుండా ఇలా పిన్ పెట్టేయండి. ఇప్పుడు ఈ క్యాన్వాస్ ఎడ్జ్ పైన స్టిచ్ పడేలా చుట్టూ ఒక స్టిచ్ వేసేయండి. క్యాన్వాస్లో హోల్ అనేది చేసాం కదా, ఆ హోల్ ఎలా డిజైన్ చేసామో కార్నర్స్ని షార్ప్గా ఉంచుకుంటూ ఇలా రబ్ చేస్తూ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మిడిల్లో ఉన్న ఈ లైనింగు అండ్ జరీ బార్డర్ని ఇలా మధ్యలో ఉన్న దాన్నంతా ఎక్స్ట్రాగా ఉన్నది క్యాన్వాస్ దగ్గర దాకా కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత కార్నర్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టేసి ఈ క్యాన్వాస్ పేపర్ని లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేస్తే రబ్ చేయండి. రబ్ చేస్తే క్యాన్వాస్ అనేది షేపు సరిగ్గా సెట్ అవుతుంది. ఒకసారి ఐరన్ చేసేసుకోండి, ఇక కదలకుండా ఉంటుంది. ఇలా ఈ హ్యాండ్ సీదా పైన లైనింగ్ని సరిగ్గా మిడిల్కి వచ్చేలా చూసుకొని స్టిచ్ చేసుకోండి. అంటే ఇందాకడి హోల్ అనేది ఈ హ్యాండ్ మిడిల్కి సరిగ్గా వచ్చేలా సెట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ని ఇలా లైనింగ్ వైపు తిప్పేసి ఒక అనుగుడు స్టిచ్ వేసేయండి. తర్వాత ఈ జరీ క్లాత్ పైన కూడా ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. ఇలా వేసేసుకోండి నేను చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు మిడిల్లో లైనింగ్ క్లాత్ దగ్గర మనకు కావాల్సిన కలర్ని ఇక్కడ పెట్టేసేయండి. నేను బ్లౌజ్ కలర్నే పెడుతున్నాను, శారీ కలర్ పెడితే అంత బాగా అనిపించలేదు. సో అది పిచ్చి పిచ్చిగా ఉంది డిజైను. ప్లెయిన్గా ఉంటే మీరు శారీ కలర్నే యూజ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ పై వైపున ఈ కార్నర్ దగ్గర 3 పోట్లీస్ని నేను యూజ్ చేస్తున్నాను. మిడిల్లో ఒకటి, ఇటువైపు అటువైపు ఒక్కొక్కటి, మొత్తం 3 ఒకే దగ్గర ఇలా వచ్చేలా సెట్ చేసి పెడుతున్నాను. ఈ పోట్లీస్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం రఫ్ ఇవ్వండి, రఫ్ ఇస్తూ స్టిచ్ చేసుకోండి. ఇక్కడ రఫ్ ఇవ్వండి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత స్టార్టింగ్ దాకా వచ్చి ఇక్కడ రఫ్ ఇచ్చేసి కట్ చేసేయండి. ఇలా స్టిచ్ చేసుకుంటే ప్యాచ్ అనేది ఎక్కడ బయటికి కనిపించదు. లైనింగ్ వైపు తిప్పేసి లైనింగ్ ఎలా ఉందో అలా ఒక స్టిచ్ వేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇంకొక హ్యాండ్ని స్టిచ్ చేశాను, సో అందుకని ఒకే హ్యాండ్ చూపిస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తాయి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ని అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ చంక దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి. ఇది సరిగ్గా మెజర్ చేసి స్టిచ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కడ ఎక్కువ తక్కువ రాదు. ఇక్కడ 3 ఇంచెస్ యాడ్ చేసిన దగ్గర నుంచి ప్లీట్స్ పెట్టడం స్టార్ట్ చేయండి. ఇక్కడ మిడిల్ మార్క్ ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర మ్యాచ్ అయ్యేలా చూసుకుంటూ స్టార్టింగ్ మన వైపు పెట్టేసేయండి. మిడిల్ జాయింట్ వచ్చిన తర్వాత ప్లీట్ అనేది మిషన్ వైపు పెట్టేయండి. ఒకదానికొకటి ఆపోజిట్లో ఇలా పెట్టేసేయాలి. ఇలా ఆపోజిట్లో పెట్టేయాలి. ఒకటి మన వైపు ఉండాలి, తర్వాతది మిషన్ వైపు పెట్టేయాలి. ఇలా పెడితేనే పఫ్ అనేది సరిగ్గా మంచిగా లేస్తుంది అన్నమాట. ఇట్లా లేకపోతే అణిగిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎడ్జ్కి కూడా ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. ప్లీట్స్ మీరు ఏ వైపు పెట్టినా ఆపోజిట్ సైడ్లోనే పెట్టుకోవాలి.
సైడ్స్ ఎంత టైట్ కావాలో అక్కడికి స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.